కాకా నమస్తేనే. నమస్తే. అంత మంచిదేనా? అంత మంచిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే 3 తారీఖు నుంచి 7 తారీఖు దాకా మన రైతు బంధు గురించి అప్లికేషన్లు పెట్టుకోవాలన్నట్టు అన్నాడు. మరి ఎట్లా అంటావు దాని కథ? కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లుండే ఆ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఏం చేస్తుండు, ఒక 2 నెలల పింఛన్ పోతుంది పెద్ద మనుషులది. మా 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 సొంటలకు ఏం పర్వాలేదు. ఇంకేసొంట పెద్ద మనుషులు కళ్ళకు మా సొంటలు మేము పెట్టలేకపోతుండొచ్చు. ఇప్పుడు ఆమె కోడలు ఉంది, అన్న కెరియది ₹1 ఉండేది. ఆయన పరిస్థితి ఏంది? 1 నెల రాకుంటే ఒక కళ్ళు తాగుతాడు, ఓ బీడి తాగుతాడు. ఆయన పరిస్థితి ఏంది? అంటే రైతు బంధు వస్తే జరంత ఆసరా కూడా అంటావు. రైతు బంధు అయినా అది ఇదేంటిది నెల పింఛన్లు అయినా కానీ ఒక నెల పడుతున్నాయి, ఒక నెల పడతలు ఏడాదిలో 3-4 సార్లు కట్ అయిపోతున్నాయి. నమ్మకం ముందు రైతు బంధు పడుతుందని ఇప్పుడు గ్యారెంటీ లేదు. లేదు. అయితే ఏమంటున్నాడంటే ఇంత ముందు 100 ఎకరాలకు పడ్డది కదా, ఆ సిస్టమ్ తీసేసి 5-10 ఎకరాల లోపే ఇస్తానంటున్నాడు. అది కూడా పంట వండించిన భూములకే ఇస్తానంటున్నాడు. ఆ నిర్ణయం కరెక్టే అంటావాను? అది కరెక్ట్ అని ఎట్లా చెప్తాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కరెక్ట్ జరిగింది. ఈ ప్రభుత్వం అయితే కరెక్ట్ జరుగుతలేదు సార్. ఇప్పుడు బస్ సౌకర్యం ఎట్లున్నది మరి? ఈ గజ్వేల్ నుంచి రాంపేట దాకా సౌకర్యం మంచిగా వస్తుంది. అయితే ఇప్పుడు దుబాక నుంచి మాకు తూప్రాన్ దాకా ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఎందుకు? రోడ్ పెద్ద రోడ్ అయింది కదా. పెద్ద రోడ్ అయింది కానీ ఇటు ఒకటే బస్సు ఉన్నది. అది ఇందాకనే చోట దాకానే తూప్రాన్ దాకానే తూప్రాన్ దాకానే వస్తుంది. వీడికి ఇటే ఒక 3 బస్సులు వేస్తే మంచిగా ఉంటుంది. చాలా అయితే ఇప్పుడు ఈ రోడ్ అయినాక ఇంత ముందు గవర్నమెంట్ లా వచ్చి తిరిగినాయి బస్సులు? తిరిగినాయి. ఎన్ని తిరిగినాయి? అప్పుడు ఒకటే తిరిగింది. ఒకటే. మరి ఇప్పుడు కూడా ఒకటే తిరుగుతుంది. టైంకి అసలు పొద్దున కాలేజీ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, తర్వాత మళ్ళీ లేడీస్కి ఇబ్బంది అవుతుంది. అరే సీటు బయటకి దూరం బయట చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తము డేకి ఒకటే ఉంటుందా బస్సు? ఈ ప్రైవేట్ బస్సులే చూడడానికి చదువుకుంటారు కాలేజీ పిల్లలు కూడా. మరి ఇంత పెద్ద రోడ్ వేసి ఒక్క బస్సు ఉండేది కాక అసలు నాకు అర్థం కాదు. అది ఇక గవర్నమెంట్ తెలియాలి. అడిగిరా మరి మీరు? మేము అడగలి, ఎవరు అడతాం సార్? ఎమ్మెల్యే సాబుని కానీ వాళ్ళని అడగలేదు సార్. డిపోకి పోయి ఇట్లా అడిగిరా? అడగలేరా? వాళ్ళని అడగలేదు సార్. సరిపోతలేదు అంటే ఒక్క బస్సు గజ్వేల్కి రాంపేటకు అర్ధ గంటకు బస్సు. ఈ రూట్ నడుస్తుంది కానీ ఈ రూట్ నడుస్తలేదు. ఆ రూట్ లో మరి ఫుల్ తిరుగుతారా జనాలు? ఫుల్ తిరుగుతారు. ఫుల్ తిరుగుతుంది. అంటే ఇట్లా జనం ఇట్లా లేరని చెప్పి లేదేమో మరి బస్సు? జనాలు బాగుంటారు సార్. జనాలు బాగా వాళ్ళకి 24 అవర్స్ సిటీ నుంచి అయినా కానీ అక్కడ నుంచే జనాభా బాగా వస్తారు. ఈ పెద్ద పెద్దలు కూడా ఇక్కడనే వస్తారు. ఇక వాళ్ళ తెలిసి ఉండాలి. సౌకర్యం మీకు 2-3 బస్సులు అయితే సెట్ అవుతుంది. మళ్ళీ ఒకటి ఏంది సార్, ఈ బీడీల కార్మికులకు వాళ్ళకు 4,000 వేస్తాడు. ఇటువంటి పెద్ద మనుషులకు 4,000 వేస్తాడు. ఏది రైతు బంధు ఏది? సంక్రాంతికి ఎత్తాడు. సంక్రాంతి అనేది ఇంకా నిలబడదు కానీ ఏది నమ్మకం ముందు అమర సంక్రాంతికి వస్తుందని గ్యారెంటీ లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే పర్ఫెక్ట్ ఉండేది సార్. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. కాకా నమస్తేనే. నమస్తే. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. చల్లవాడా? ఓకేడు చల్లవాడా తాగుతా మందు కింద అన్ని బంద్. రైతు బంధు లేదా? మంది ఎందాగానే రైతు బంధు ఉంటేనే మంది అంట మరి, లేకపోతే ఎట్లా? అయితే ఇప్పుడు అప్లికేషన్లు ఏమో తీసుకుంటామని అంటున్నారు. రైతు బంధు అప్లికేషన్లు ఏమో తీసుకుంటామని అంటున్నారు. మరి ఎట్లా అంటావు దాని గురించి కథ? కేసీఆర్ ఉన్నప్పుడు 100 ఎకరాలు కూడా ఇచ్చిండు. లేనోనికి లేనని లేదు, ఉన్నోనికి ఇచ్చిండు. ఇప్పుడు ఇది ఒకటి కరెక్టే. అది 5-10 ఎకరాలు అది ఒకటి కరెక్ట్. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంట. అది కరెక్ట్. అట్లానే పంట వండించే భూములకు మాత్రమే ఇస్తానంటున్నాడు. అది ఎట్లా అంటావు? ఏది పంట ఇప్పుడు 5-10 ఎకరాలు లోపిస్తాడు కదా, ఆ భూములలో కూడా పంట వండించే భూములకే ఇస్తా, బీడు భూములకు కరెక్ట్ మరి. అది కరెక్ట్ మాట. నిర్ణయం కరెక్టే అంట. అది కరెక్ట్. మరి నమ్మకం ఉన్నదా వస్తుంది అని? నమ్మకం అయితే ఇప్పుడు సంవత్సరమైనా గెలిచి నమ్మకం ఎట్లా చెప్పాలి? ఏమున్నది నమ్మకం? ఎవరు నమ్మకం ఉన్నది? ఇప్పుడు ఎవరు నమ్మకం లేదు. చేసిన మాది పని, కాకపోతే నమ్మకం లేదు. అయితే నిర్ణయం వాడు ఇప్పుడు కేసీఆర్ 9 ఏళ్ళు చేసిండు పని, మన దేవుని లెక్క చేసిండు. కేసీఆర్ బెటర్ అంటావు? బెటరే మరి. రైతుల విషయంలో కేసీఆర్ ఇప్పుడు ముసలులకు 4,000 పింఛన్ ఇస్తున్నాడు. ఏది సంవత్సరం అయిపోయి వాడు ఎట్లా బతకాలి? ఆయనకు ఒక కొడుకున్నాడు, అడుగు ఆంతం లేడు. ఈయన బతకట్ట కావాలి. ఈయన బతకేం కావాలి? 1 నెల వేస్తావు, 1 నెల వేయవు. పింఛన్లు కూడా తప్పుతుందా? ఏది పింఛన్లు కూడా ఏది కరెక్ట్ లేదు. ఇప్పుడు ఇంకా బస్సు విరిగి పెట్టిండు. ఇంకా బస్సు అది ఏం బస్సు లాభం? తనక సస్తున్నాడా బస్సు?
తనక సస్తురే బస్ ఒక్క మగోడు ఎక్కితే మగోడు లేచి ఉండాలి ఆడలో చూసి ఒక గర్భవతి వచ్చింది ఒక్కనే కూర్చున్నా బస్సులో మొత్తం ఆడలో కూర్చున్నారు అప్పుడు నేను లేవన్నా కూర్చోన్నా నేను టికెట్ తీసుకున్నా అది పిరెక్కింది ఎట్లా ఇది దేవుడు ఆట లేచినవి ఇక. దేవుడు అంటే లేచి వాడు ఇడికలు సిద్దిపేట లేవడంటే బొనాల దిగిన ఏం చేయాలి చెప్పు నేను ఎంత 110 రూపాయలు టికెట్ కొట్టినా మరి ఆమె పిరి వచ్చింది గర్భవతి నేను లేవా కూర్చోన్నా నమ్మకం ఉందా సంక్రాంతి వరకైనా రైతు భరోసా వస్తుందానికి నమ్మకం ఉందా లేదు నాకు నా పనకది లేదు. కాకా నమస్తేనే. నమస్తే. నీకొక నమస్తే. నమస్తే నమస్తే ఎట్లున్నారు? బొక్కడు తిన్నారా? తిన్నాము. నీకు కూడా ఒకటి నమస్తేనే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే 3 తారీఖు నుంచి 7 తారీఖు దాకా మన రైతు బంధు గురించి అప్లికేషన్ పెట్టుకోవాలన్నట్టు వినబడ్డది. మరి రైతు బంధు వస్తుందంటావా? ఈ అప్లికేషన్లు ఎందుకోసం అంటావు? అప్లికేషన్ పెడతా అంటుండు. రైతు బంధు సంక్రాంతి వరకు ఇస్తా అంటుండు. సంక్రాంతి వరకు ఇస్తా అంటుండు. మరి అప్లికేషన్లు ఎందుకోసం అంటావు? అప్లికేషన్ అది ఎందుకోసం అర్థమవుతలేదు. అంటే మంచి కంటావా చెడు కంటావా? ఎందుకు అనుకుంటున్నావు? అది చెడుకే అంటావా? చెడే. అది ఏం జరుగుతుంది అంటావు? చెడు అంటే ఖరాబ్ పని. ఇవరకు ఎన్నో పథకాలు పెట్టిండు, అవి రద్దు చేసిండు. ఇది కూడా రద్దు చేస్తాడని అనుకుంటున్నాం. అంటే వస్తుందంటావా రాదంటావా? రాదు అనుకుంటున్నాం. నువ్వేమనుకుంటున్నావే? రైతు ఇక అది చెప్పలేం అది. ఈ అప్లికేషన్ల సిస్టమ్ ఎందుకు అంటావు? ఈ అప్లికేషన్కి ఇష్టం ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్ర పోయి తెలంగాణ చేసిండు, ఆంధ్ర పోయి తెలంగాణ అయింది. తెలంగాణ అయింది కాబట్టి మార్చుతున్నాడు అన్నట్టు ఒకటి మంచి పని అది. కానీ కాబట్టి ఏంటంటే ఈ రైతు బంధు వస్తుందా రాదా వేస్తాడా 14 తారీఖు వరకు క్లియర్ చేస్తా అనేది టీవీలో చెప్తుండు. అంతకి ముచ్చిలు మనకేం తెలియదు. ఇక అయితే ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇది పంట వేసిన భూములకే ఇస్తాను అంటుండు. అది కరెక్టే అంటావు నిర్ణయం? పంట వేసినాయి అంటే చూడు, వర్షాకాలంలో అంటే బోర్లు వర్షం పడుతుంది, ఇన్ని వర్షం నీళ్ళు కాబట్టి ఇన్ని బోర్ నీళ్ళు బట్టి మొత్తానికి వేస్తారు. ఈ యాసంగికి ఏంటంటే ఓన్లీ బోర్ నీళ్ళే కావాలా. కొన్ని బోర్లు గ్యాప్ ఇస్తాయి, కొన్ని బోర్లు పోయినప్పుడు అది ఎట్లన్నా బీడు ఉంటుంది. చూసేది ఉంటే వర్షాకాలంలో చూడాలా. ఏదైనా పంట చూడాలంటే వర్షాకాలంలో చూడాలి. వర్షాకాలంలో చూస్తే అర్థమవుతుంది. అంటే ఈ బోర్లు లేని భూములకు అట్లా పంటను చూడకుండా కూడా ఇచ్చేసేయాలంటావు అంతేనా? ఇవ్వాల మళ్ళా. అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 100 ఎకరాలు 1000 ఎకరాలకు గుట్టలకు పుట్టలకు అడవులకు అన్నిటికి ఇచ్చిర్రు. ఇప్పుడు అయితే ఇప్పుడు అట్లా కాకుండా 5 నుంచి 10 ఎకరాల లోపే ఇస్తాను అంటున్నాడు. అది నిర్ణయం కరెక్టే అంటారా? ఆ నిర్ణయం కరెక్టే. ఆ నిర్ణయం కరెక్టే. 5 నుంచి 10 దాకా ఇస్తే అంటే కాబట్టి యాసంగి కాబట్టి నేనే కరెక్ట్. బీడు ఉంటుంది, కంపల్సరీ బీడు ఉంటుంది, కంపల్సరీ బీడు ఉంటుంది. ఎందుకను కొన్ని హైట్లో ఉన్నాయి, కొన్ని వందూరులో ఉన్నాయి. హైట్లో ఉన్న బోర్లు పోయకుండా ఆడు ఏం చేస్తాడు? వ్యవసాయదారి అనవసరంగా పైసలు నీళ్ళలో పోయాలా, పెట్టుబడి పెట్టాలా, మళ్ళీ పంట చేతికి రాదు. అందుకొరకే దాన్ని అట్నే ఆపి చేస్తాడు. ఏదైతే పారుతుందో అది కంపల్సరీ చేస్తూనే ఉంటాడు. అయితే మీరు బోర్ ఉన్నది చూసి బోర్ ఉన్నదానికి లేని దానికి 5 ఎకరాల లోపు ఇస్తే మంచిది అంటారు. అందరికీ ఒక్క తీరంగానే కావాలంటే 2 ఎకరాలోడు 3 ఎకరాలోడు 4 ఎకరాలు అందరికి సమానమే ఇయ్యు, పర్వాలేదు. అది నమ్ముతాం. మరి నమ్మకం ఉన్నదా మరి ఇస్తాడని? ఇక అది చెప్పలేము, నమ్మకం లేదంటారు అందరూ. కానీ 1% తప్పని ఇస్తే ఇవ్వచ్చు కూడా.